ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేం చేశానని నావే కలుస్తున్నావు? నువ్వేం చేసావా చెప్తానుండు. నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, కోర్టుకి ఏడుస్తాను. చూడండి, మీరు అనుకున్నట్టు నేను అందరిలాంటి అమ్మాయిని కాదు. నువ్వేంటో ఎలాంటి వాడువో, కవితతో ఎలా బిహేవ్ చేసావో అందరికి చెప్తాను. నాకు తెలియక అడుగుతాను, పదే పదే కవిత పేరు ఎందుకు చెప్తున్నావు? ఎందుకు చెప్పకూడదు? నువ్వు చేసిన పనుల గురించి ఎన్ని వందల సార్లు చెప్పినా కూడా ఇంకా తక్కువే అవుతుంది. నువ్వేం చేసుకుంటావో, ఎవరితో చెప్పుకుంటావో నీ ఇష్టం ఉన్న చోట చెప్పుకోపో. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? సిఐడిస్. అయినా మీకు నాతో ఏం పని? కవిత మీ స్టూడెంటే కదా? అవును. తను ఎక్కడికి వెళ్ళింది? తను ఎక్కడుందో నాకేం తెలుసు? ఫ్రైడే రోజు ఇక్కడికి వచ్చిందా? శుక్రవారమా? ఏమో, తను వచ్చిందో రాలేదో నాకు తెలీదు. సార్, కవిత ఫ్రైడే రోజు ఇక్కడే ఉంది. ఇతను చెప్పే మాటలు మీరు అస్సలు నమ్మొద్దు. ఆ రోజు తన మీద గట్టిగా అరిచాడు కూడా. ఈ అమ్మాయి మాటలు నమ్మొద్దు సార్. అసలు శుక్రవారం రాలేదు సార్. మీకు కావాలంటే రిజిస్టర్ కూడా చూపిస్తాను. ఏమైంది? ఏమైంది? సార్ సార్ ఇదంతా గందరగోళంగా ఉంది. ఇక్కడ కవిత సంతకం ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు సార్. సార్ ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలియట్లేదు సార్. సార్, తను ఆ రోజంతా ఇక్కడే ఉంది, కానీ గత 3 రోజుల నుంచి తను కనిపించట్లేదు సార్. హాస్టల్తో పాటు మిగతా అన్ని చోట్ల కవిత కోసం వెతకం సార్. సార్ తను హాస్టల్కి రాలేదంటే దానికి నేనేం చేస్తాను సార్? అయినా తను ఇక్కడికి రాలేదు సార్. అవునా? సార్, ఇతని మాటలు నమ్మకండి. కవిత ఎక్కడుందో ఇతనికి తెలుసు సార్. యాక్చువల్ గా కవిత అహ్మదాబాద్ వెళ్ళాలి సార్. అనుకున్న ప్రకారం అయితే తను బట్టలన్నీ సర్దుకొని స్టేషన్ కి రావాల్సింది సార్. ఇది నీకెలా తెలుసు? తనని ట్రైన్ ఎక్కించాల్సింది నేనే కాబట్టి నాకు అన్ని తెలుసు సార్. స్టేషన్ లో తన కోసం వెయిట్ చేశాను సార్, కానీ తను అసలు అక్కడికి రాలేదు. దాంతో ఇతని మీద నాకు అనుమానం వచ్చింది. ఓసారి ఆ కబోర్డ్ ఓపెన్ చేయి. ఎందుకు సార్? దాని హైట్ 6 feet కదా. మీరేమంటున్నారో అర్థం కావట్లేదు. ప్రశ్నలు అడగడం మానేసి కబోర్డ్ ఓపెన్ చేయి. దాంట్లో చాలా ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయి సార్. చూపించు. ఈ బ్యాగ్ ఎవరిది? నాకేం తెలియదు సార్. జోసఫ్. సార్, సార్ సార్ ఇది కవిత సూట్ కేసే. మీరు చూడండి సార్, తన పేరు కూడా రాసింది. ఇక నీ పని అయిపోయినట్టే. కొద్ది దూరంగా ఉండు. ఎలా? జోసఫ్,
ఇదేంటి మాస్టర్ గారు? ఏయ్, చూప్ చూప్. కాసేపట్లో నిజాలని తెలిసిపోతాయి. సార్ నేను అరవకుండా ఏం చేయమంటారు సార్? నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత రక్తాన్ని చూస్తున్నాను. అవునా? జోసఫ్, మిగతా సామాన్లన్నీ చెక్ చేయి. ప్రణయ్, ఇతన్ని తీసుకొని సార్ పోదా. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నన్ను మీరు ఏది అడగాలన్నా ఇక్కడే అడగండి సార్. ప్లీజ్ సార్, నేను ఎక్కడికి రాను సార్. నడు. ఈ కార్డ్స్ చాలా జాగ్రత్తగా దాచిందే. ఈ అమ్మాయి చాలా విచిత్రమైన దానిలో ఉంది. ఈ గిఫ్ట్లు కార్డ్స్ పెట్టుకొని తిరగడం ఏంటి? ఈ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలు ఇట్టే ప్రేమలో పడిపోతున్నారు కదా. ఆ? ఆ సంగతి నీకెలా తెలుసు? అదేం లేదు, నాకు తెలిసి ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ పంపించాడు అనుకుంటా. ఆన్ యువర్ హ్యాపీ బర్త్డే అరవింద్, బీ మై వాలంటీర్. వీడెవడో కానీ చాలా రొమాంటిక్ ఫెలోలా ఉన్నాడు. జోసఫ్, ఈ అమ్మాయి శుక్రవారం అతన్ని కలవాలనుకుంది. ఏంటి? ఇలా చూడు, జూలై 7th ఫ్రైడే, మీటింగ్ అరవింద్ అట్ 4:30 PM. 4:30కా? ఆ డాన్స్ మాస్టర్కి కవితకి గొడవ ఎన్నింటికి జరిగింది? అది నాకు తెలిసి 3 గంటలకు జరుగుంటుంది. 3ంటికా? అభిజిత్, ఒకసారి అరవింద్ని కలిస్తే ఈ విషయం ఏంటో తెలుస్తుందిగా. ఈ అరవింద్ ఎవరో ఏంటో మీకేమైనా తెలుసా? సరిగా గుర్తులేదు కానీ ఒకసారి కవిత నోటి నుండి ఆ మాట విన్నట్టుగా గుర్తు. సార్, అతను మెటిక్స్ ఇండస్ట్రీస్ లో వర్క్ చేస్తాడు. వీడిని పట్టుకుని 4 తగిలిస్తే ఈ ఎపిసోడ్ క్లైమాక్స్కి రావచ్చు. సార్, మిమ్మల్ని కలవడానికి సిఐడి ఆఫీసర్స్ వచ్చారు. ఏంటి సిఐడి వాళ్ళు? అవును సార్. ఓకే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. నైస్ మీట్ సార్. ఏం తీసుకుంటారు? కాఫీ, కూల్ డ్రింక్? జస్ట్ వీ నీడ్ ఇన్ఫర్మేషన్. మీకు కవిత ఎప్పటి నుంచి తెలుసు? కవిత? హ, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? తను అందమైన అమ్మాయి కాకుండా మీ గర్ల్ ఫ్రెండ్ కూడా. ఏంటి, నా గర్ల్ ఫ్రెండ్? చూడండి సార్, నాకు కవిత అనే వాళ్ళు ఎవరు తెలియదు. జోసఫ్, సార్, మన సారుకు కాస్త గుర్తు చేయి. ఇదేంటి సార్? ఫోటో ఇది. నీకేమైనా సైటా? ఆ అమ్మాయి ఫోటో కనిపించట్లేదా నీకు? ఈ అమ్మాయి ఎవరో తెలుసా? చూడండి సార్, ఈ అమ్మాయి ఎవరో నాకు అస్సలు తెలియదని చెప్తున్నాగా. అయినా ఈ అమ్మాయి ఎవరో నాకు అస్సలు తెలియదు. అసలు మీరు ఈ కంపెనీలో ఏం చేస్తుంటారు? ఇంజనీర్. ఎప్పటి నుంచి? 4 years. తమరు గిటారు బాగా వాయిస్తారని విన్నాను. అయితే నీ పేరు మీద ఓ బంగ్లా ఉంది కదా? ఉంది. ఆ రిసార్ట్లో నీ పేరు మీద పర్మనెంట్ గా ఒక సూటే బుక్ చేస్తుందడుగా. అవును, నా పేరు మీద బుక్ చేసి ఉంటుంది. అయితే ఇప్పుడు ఇరుక్కున్నారు మిస్టర్. ఇక నీ పని అయిపోయినట్టే. అయినా ఏ ఆధారం చూసుకుని మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు? కవిత బ్యాగ్ దొరికింది. కవిత బ్యాగులో ఓ డైరీ ఉంది. అందులో ఈ విషయాలన్నీ రాసి ఉన్నాయి. ఏంటి ఆ, కానీ కవిత మాయమైంది. సార్, తను కనిపించకుండా పోతే నేనేం చేయను. చూడండి సార్, ఏ కవిత బబిత అనే పేరు గల వాళ్ళు ఎవరు నాకు తెలియదు. ట్రస్ట్ మీ. ఈ అరవింద్ చాలా ఇంటెలిజెంట్ లా ఉన్నాడు. ప్రణీత్ సార్. ఇతన్ని కేర్ఫుల్ గా వాచ్ చేస్తుండు. అతను ఎక్కడికి వెళ్తున్నది, ఎవరిని కలుస్తున్నది వాచ్ చేయి. ఓకే సార్. చూడు, మన ఇద్దరి గురించి సిఐడి వాళ్ళు ప్రతిక్షణం వెతుకుతున్నారు. నేను నిన్ను కలవాలి అర్జెంటుగా. లేదు లేదు, రేపు కాదు, ఈరోజే, ఇప్పుడే. ఎంతసేపు కవిత? ఏమైందండి? పద, కార్లో కూర్చో. ఏంటండి, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పరేంటి? మా ఇంటికి.
ఏమండి ఇక్కడ కూడా మనం మాట్లాడుకోవచ్చు కదా? ఇక్కడ మాట్లాడడం డేంజర్. ఎందుకండి? పద నాతోటి. కవిత ఫాస్ట్ ఫాస్ట్. సార్ ఇదేదో తేడాగా ఉంది. అరవింద్ ఒక అమ్మాయిని కలిశాడు సార్. చూడడానికి ఆమె కవితలా ఉంది. ఆమె అరవింద్తో కలిసి ఇంటికి వెళ్ళింది. హలో, ఓపెన్ ద డోర్. మిస్టర్ అరవింద్, ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మళ్ళీ ఏం జరిగింది? ఆ అమ్మాయి ఇక్కడ. అమ్మాయ్యా? ఏ అమ్మాయి? నువ్వు కారులో తీసుకొచ్చిన అమ్మాయి. ఎక్కడుంది అమ్మాయి? సార్ ఇక్కడ ఏ అమ్మాయి లేదు. వీడు చెప్పేది అబద్ధం సార్. నా కళ్ళతో నేను చూశాను సార్. వీడి మాటలు నమ్మద్దు సార్. ఐఎమ్ సారీ మిస్టర్ అరవింద్, మా ఈ ఆఫీసర్ ఉన్నాడే, ఇన్వెస్టిగేషన్ లో ఏదైనా క్లూ పట్టుకున్నాడంటే అస్సలు వదిలిపెట్టాడు. అలా అయితే నన్నేం చేయమంటారు? రెడ్ కలర్ శారీలో ఉన్న అమ్మాయితో తను నిన్ను చూశాడు. నాతో పాట? అవును. నీ కారులోనే కదా అమ్మాయి కూర్చుంది సార్. ఇతనే ఫోన్ చేసి చెప్పాడు త్వరగా వచ్చే, ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందని. మిస్టర్ అరవింద్, మమ్మల్ని నీ ఇంటిని సోదా చేయనివ్వు. ఓకే ప్లీజ్. అమ్మాయి ఎక్కడైనా ఉందేమో జాగ్రత్తగా చెక్ చేయండి. చూడండి ఏసీపీ గారు, మీ నోటితో మీరే చెప్తారు ఇక్కడ ఎర్ర రంగు చీర కట్టుకున్న అమ్మాయి ఎవరు లేరండి. జుంకా ఇంకా హెయిర్ క్లిప్. విచిత్రం. నువ్వు గాని పెట్టుకుంటావా? సార్ సార్ అది ఇక్కడికి అవి ఎలా వచ్చాయి నాకు తెలియదు సార్. సార్, రెడ్ సారీ కట్టుకున్న అమ్మాయి కనిపించలేదు, కానీ ఈ పేపర్ మధ్యలో రక్తంతో ఉన్న కత్తి కనిపించింది సార్. అవునా? రక్తంతో తడిసిన కత్తి నీ ఇంట్లోకి ఎలా వచ్చింది? అసలు ఈ కత్తి ఇక్కడికి ఎలా వచ్చింది సార్? ఎవరో నన్ను ఇరికించాలని చేస్తున్నారు సార్. ఎవరు ఎవరు ఇరికించడానికి ట్రై చేస్తున్నారు? సార్ ఎవరో నన్ను హత్య కేసులో ఇరికించడానికి ట్రై చేస్తున్నారు. ఓ హత్య జరిగిందని మేం చెప్పలేదు కదా. సార్ నేను అసలు ఏం చెప్తున్నానంటే, ఆ అమ్మాయిని దారుణంగా హత్య చేసి పరలోకానికి పార్సల్ చేసావు కదా? సార్ ఏంటి హత్య? అవును సార్ నేను చెప్పేది ఒకసారి ప్రశాంతంగా. సార్ ఆ అమ్మాయి ఎక్కడ కనబడలేదు సార్. ఇక్కడి నుంచి మాయమైపోయినట్టుంది. సార్ నేను ఆ విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ మీరు. అయితే ఏంటి? ఎక్కడికి వెళ్ళింది అమ్మాయి? సార్ నిజం చెప్తున్నాను, నాకే అమ్మాయి తెలియదు. ఓ వారం రోజుల పాటు ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్ళి ఈ రోజు మార్నింగ్ వచ్చాను సార్. అవునా? వారం రోజులుగా మీరు ఢిల్లీలో ఉన్నారా? అవును సార్, నేను అసలు ఇక్కడ లేను. నువ్వు లేనప్పుడు మరి ఇక్కడ ఎవరున్నారంటావు? ఇక్కడ ఇంకెవరుంటారు సార్? చూడు, తింగరి వేషాలు ఏది అర్థమైందా? మీ ఇంట్లో ఈ కత్తి దొరికింది, పైగా దీనికి రక్తం అంటుకుని ఉంది. నువ్వేమో ఈ ఇంట్లో నేను లేను అంటున్నావు, ఇంకెవరు రారు అంటున్నావు. మరి రక్తం అంటుకున్న ఈ కత్తి మీ ఇంట్లోకి ఎలా చేరింది చెప్పు. సార్ నేను చెప్పేది వినండి, ఈ రక్తం ఎవరితో నాకు అసలు తెలియదు. ఎంతకీ సార్ ఆ అమ్మాయి ఏమైనట్టు? ఆ అమ్మాయి సంగతి తేలుద్దాం గానీ కాసేపు ఆగు. ఓ పని చెయ్యి, ఈ బిల్డింగ్ లో ఉన్న వాచ్మెన్ అందరినీ ఓసారి పిలువు. ఓకే సార్. అరవింద్ గారు బయటికి వెళ్ళటం మీలో ఎవరికైనా తెలుసా? తెలుసు సార్. ఎప్పుడు తను బయటికి వెళ్ళాడు? సార్ మొన్న ఆదివారం సార్. ఎప్పుడొచ్చాడు? ఈ రోజు ఉదయం సార్. కాదు, అరవింద్ గారు శుక్రవారమే వచ్చారు సార్. నువ్వు చెప్పేది నిజమా? అవును సార్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సార్ వీడు చెప్పేదంతా అబద్ధం. నువ్వు కాసేపు కామ్గా ఉండు. నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా తను శుక్రవారమే తిరిగి వచ్చాడని? సార్ నేను ఆ రోజు డ్యూటీలోనే ఉన్నాను సార్. ఫ్లాట్లో లైట్లు వెలుగుతున్నాయి ఏంటా అని చూడటానికని నేను పైకి వెళ్ళాను సార్.
అంతలో నాకు అరే ఏంటి ఇప్పుడే కదా నువ్వు వచ్చింది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మీకు తెలుసు కదా రేపు ఉదయాన్నే నేను ట్రైన్కి వెళ్ళిపోవాలని. తొందరగా వెళ్ళకపోతే నేను ట్రైన్ మిస్ అవుతాను. చూడు డియర్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తేనే కదా. వదిలే ఆ విషయాన్ని. పైన ఫ్లాట్లో మాటలు విని సారు వచ్చేసారనుకున్నాను. అక్కడ అమ్మాయి మాటలు కూడా విని ఇంకా అక్కడ ఉండకుండా కిందికి వచ్చేసాను సార్. సరే, నువ్వు సార్ ఫ్లాట్కి రావడం చూసావా? చూడలేదు సార్. మరి అమ్మాయి వెళ్ళటం? లేదు సార్, కానీ ఆవిడ ఫ్లాట్లోనే ఉంది సార్. అది సరే, మీ అందరిలో ఎవరైనా రెండవ రోజు ఎవరైనా అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళటం మీరు చూసారా? లేదు సార్. కానీ సార్, ఆ శుక్రవారం రాత్రి నేను వింతైన సంఘటన చూశాను సార్. ఏంటి సార్, ఆ రోజు నేను ఇక్కడ నైట్ డ్యూటీలో ఉన్నాను సార్. ఉన్నట్టుండి పైనుంచి ఏదో శబ్దం వినిపించింది. పైకి చూసేసరికి ఎవరో ఒక అతను అక్కడ తిరుగుతున్నాడు. ఎవరతను? ఎవరో తెలియదు సార్, కానీ అతను నేను చూశాను. మరైతే నువ్వేం చేయలేదా? వెంటనే నేను పైకి పరిగెత్తాను సార్. కానీ అక్కడ ఎవరు లేరు, మాయమైపోయారు సార్. టెర్రస్ పైకి దారెటుందో చెప్పు. అసలు నువ్వు చూసింది ఎక్కడ? అక్కడ సార్. పద చూపిద్దు గాని. ఇటువైపే సార్, ఇటువైపే. అభిజిత్, నో యూస్ సార్. మాయమైపోవడం ఏంటో అర్థం లేకుండా. అదే అర్థం కావట్లేదు సార్. నేను పైకి వచ్చేసరికి ఇక్కడ ఎవరు లేరు సార్. పదండి, ఈ ప్లేస్ అంతా చెక్ చేద్దాం. జోసఫ్, ఏమేం జోసఫ్? సార్, ఈ శవం మాకు ఆ డీల్ అటాక్లో కనిపించింది. సార్, ఈ అమ్మాయి కవితే. ఇప్పటికైనా అసలు జరిగిన నిజమేంటో చెప్పు. సార్ ప్లీజ్, నన్ను నన్ను దయచేసి నన్ను నమ్మండి సార్. ఈ హత్య ఎలా జరుగుతుందో నాకు తెలీదు. ప్రణీత్, మనం అని తీసుకెళ్ళి. ఓకే సార్, రా. ఈ అమ్మాయి శవాన్ని వెంటనే మన ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించండి. ఇక నువ్వు అభిజిత్, సరే. మన వాడు చెప్తున్న ఢిల్లీ కహాని నిజమో కాదో తెలుసుకో. ఎస్ సార్. సార్, కేవలం ఈ కత్తిని చూసి ఈ హత్య దీంతోనే జరిగిందని చెప్పడం చాలా కష్టం సార్. మరి ఎలా తెలుసుకోవడం? దానికి ఒక దారి ఉంది. 2 minutes టైం పడుతుంది. మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. నేను ఈ కత్తిని అదే గాయంలో పెట్టి ఒకసారి చూడాల్సి ఉంటుంది. మేడం, 10 నిమిషాలైనా పర్వాలేదు, కానీ ఏదో ఒకటి చేయండి. సార్, ఇది చూడండి. ఈ అమ్మాయి ప్యాంటు జోబులో ఇది దొరికింది సార్. దీని మీద ఏదో రాసుంది.
జోసఫ్, బి డి ఎస్ ఏ హెచ్ SAH BADSAH బాద్షా రిచా బిల్డింగ్. ఇంకా ఇక్కడేదో రాసుంది. సార్ ఒకసారి ఇటు రండి ప్లీజ్. చూసారా సార్, ఆ చాకుని గమనించారా? ఆ కత్తి ఆ గాయంలో సరిగ్గా ఫిట్ అయింది. అంటే దీని అర్థం హత్య చేసింది ఈ కత్తితోనేనన్నమాట. ఎస్ సార్. మీకు టోపీలు పెట్టడం అంటే చాలా సరదా అనుకుంటా. అందుకేనా ఇన్ని టోపీలు కలెక్ట్ చేశారు? ఏం చేయమంటారు, అందరూ ఈ గుండెను చూసి నాకు టోపీలు పెడుతుంటారు. ఆఖరికి నా ఎంప్లాయీస్ కూడా. ఇది మీరు చూడండి, ఢిల్లీ నుండి అరవింద్ కూడా టోపీ పంపించాడు. దేన్ని అతను తీసుకొచ్చాడా? అది హిమాచల్ ప్రదేశ్ నుండి. కానీ అతను ఢిల్లీ వెళ్ళాడు కదా. అబ్బాయి చాలా మంచి వ్యక్తి. హీఈస్ వెరీ నైస్ బాయ్. అందుకే అబ్బాయి నాకు బాగా నచ్చుతాడు. చూడండి, ఆ అబ్బాయి నాకు ఎంత మంచి టోపీ పంపించాడు. కానీ ఈ టోపీ ఏమో హిమాచల్ అంటున్నారు, అతనేమో ఢిల్లీ వెళ్ళాడు కదా. ఏంటండి మీరు దాని వెనక పడ్డారు? ఢిల్లీ 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 అని. ఇది హిమాచల్లోనేనా? ఢిల్లీలో దొరకదా? చుడుబాస్, నీ మాటతో నాకు టోపీ పెట్టాలని చూడక. ఐఎమ్ సీనియర్ ఇన్స్పెక్టర్ అభిజిత్ ఫ్రమ్ సిఐడి. మీ వాడు ఢిల్లీ ఎప్పుడు వెళ్ళాడు, ఎక్కడ దిగాడు, ఎన్ని రోజులు అక్కడ ఉన్నాడు, ఎప్పుడు తిరిగి వచ్చాడు, ఆ డీటెయిల్స్ అని నాకు క్లియర్ గా చెప్పండి. తేడా వస్తే టోపీ పెట్టుకోవడానికి హెడ్ లేకుండా చేస్తా. 1 minute. చూడమ్మా, అరవింద్ ఢిల్లీ టూర్ డీటెయిల్స్ పట్రా. అతను ఎప్పుడు వెళ్ళాడు, ఎప్పుడు పడుకున్నాడు, ఎప్పుడు లేచాడు, ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళాడు, అన్ని తీసుకురా. ఓకే? ఇప్పుడు మీరెందుకు నాకు ముద్దొస్తున్నారు? వద్దమ్మా వద్దు. మీ సిఐడి వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి. మీకు కావాలంటే ఇదిగో ఈ టోపీని మీరు తీసుకెళ్ళిపోండి. సరే గాని వాడు ఢిల్లీ వెళ్ళటం ఏంటి, హిమాచల్ టోపీ తీసుకురావడం ఏంటి? సార్, ఈ అమ్మాయి చనిపోయి 1-2 రోజుల కంటే ఎక్కువే అయింది. దాదాపు 72 గంటలు అవుతోంది. ఏంటి, అన్ని గంటలైందా? ఈరోజు సోమవారం, ఆదివారం, శనివారం, శుక్రవారం. అంటే ఈ అమ్మాయి చనిపోయింది శుక్రవారం, ఫ్రైడే అన్నమాట. అవును సార్, ఈ అమ్మాయి శుక్రవారం రోజు చనిపోయింది. సో అలా అయితే అరవింద్ బతికిపోయినట్టే. శుక్రవారం అతను ఢిల్లీలో ఉన్నాడు కదా. సరే జోసఫ్, ఆ డాన్స్ టీచర్ ఉన్నాడు కదా, అతన్ని ఎలా మర్చిపోదాం. హలో, ఏసీపీ ప్రతిమన్ హియర్. సార్, జూలిని మాట్లాడుతున్నాను సార్. సార్, నన్ను క్షమించండి సార్. ఏమైంది సార్? ఆ డాన్స్ మాస్టర్కి ఏమి తెలియదు సార్. ఆ రక్తం ఉన్న షర్ట్ని, ఆ సూట్ కేసుని మేమే కావాలని అక్కడ పెట్టించావు సార్. వాట్? నువ్వెందుకు అలా చేసావు? అతను మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంటాడు సార్.
అందుకే అలా చేయాల్సి వచ్చింది సార్. ఇదే సరైన టైం అని మేమంతా కలిసి అతన్ని కేసులో ఇరికించాం సార్. కానీ సార్, నిజంగానే కవిత హత్య చేయబడుతుందని మేము అస్సలు అనుకోలేదు సార్. మీరేం చేశారో మీకు అర్థమవుతుందా? మీరు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది, కనీసం 2 రోజుల పాటు. ఏమైంది సార్? జోసఫ్, ఆ డాన్స్ టీచర్ కూడా ఏం చేయలేదు. నాకు తెలిసి ఆ అరవిందే హత్య చేసుంటాడనిపిస్తుంది. అతను ఢిల్లీలో ఉన్నాడు కదా. ఒకే మనిషి ఒకే టైంలో 2 చోట్ల ఎలా ఉంటాడు? సార్ మీరు ఇష్టపడుతున్నారు కాబట్టి ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అది ఎలా ఉంది సార్? అది సార్? ఆ? సార్, ఇది అరవింద్ గారి టూర్కి సంబంధించిన ఫైల్. అతను ఢిల్లీ ఎప్పుడు వెళ్ళాడు? సండే సార్. తిరిగి ఎప్పుడు వచ్చాడు? ఈ రోజే వచ్చారు సార్. ఇవాళ అంటే మండే, అంటే 7 రోజులు. ఈ వీక్ అంతా అతను ఢిల్లీలోనే ఉన్నాడా? సార్, ఏం లేదు. థ్యాంక్ యూ మిస్ రూపా. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, అది ఈ క్యాప్ మీరు పెట్టుకుంటే చాలా బాగుంది. అందుకేగా తీసుకెళ్ళడానికి వచ్చాను. ఢిల్లీ గల్లీ అనే కదా అబద్ధం తెలిపోయింది సార్. యాక్చువల్గా వాడు ఢిల్లీకి వెళ్ళిన వరకు గురువారం నాడే అయిపోయింది. ఏదా ఫైల్ ఇటు. సార్, నన్ను ఇక్కడి నుంచి ఎప్పుడు పంపిస్తారు? అదే మేము ఆలోచిస్తున్నాం. ఈ ఫైల్ చూడు. గురువారం నాడు నీ ఆఫీస్ పని పూర్తయిన తర్వాత శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు మీరేం చేశారు? గురువారం నాడే మీ ఆఫీస్ పని పూర్తయినప్పటికీ 3 రోజుల తర్వాత కానీ నువ్వు తిరిగి రాలేదు. ఫ్రైడే, సాటర్డే, సండే 3 డేస్ నువ్వేం చేశావు? అది 3 రోజుల నేను ఢిల్లీలో ఉన్నాను సార్. అబద్ధం. నువ్వు ఢిల్లీలో లేవు. నువ్వు గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి మనాలి వెళ్ళావు. అక్కడి నుంచి నేరుగా ఇక్కడ దాకా వచ్చి ఆ అమ్మాయిని చంపేసి మళ్ళీ తిరిగి మనాలి వెళ్ళిపోయావు. నీ జంతర్ మంతర్ జాదు కథలు మా దగ్గర చెప్పకరా. లేదు సార్, నేను అసలు ఢిల్లీ నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. చూడమ్మా, నువ్వు ఢిల్లీలో ఉంటే మరి మనాలి టోపీ మీకెలా వచ్చిందమ్మా? ఈ టోపీ నువ్వు ఈ క్యాప్ని ఎక్కడ, ఎప్పుడు, ఏ షాపులో కొన్నావో అంతా తెలిసిపోయింది. నేను ఈ టోపీ ఏ షాప్లో కొన్నానో కూడా మీకు తెలిసిపోయిందన్నమాట. అవును. అంటే నువ్వు ఇంతవరకు చెప్పింది అబద్ధమేగా? అవును సార్. వై? సార్, ఎందుకంటే నేను మీ దగ్గర కొన్ని నిజాలు దాచాను. హత్యనా? లేదు సార్, ఆ హత్య గురించి కాదు, నిజం సార్. సార్, అది ఆ విషయం ఏంటంటే నాకు ఒక అమ్మాయితో సంబంధం ఉంది సార్. ఆ అమ్మాయి నా ఆఫీస్లోనే పనిచేస్తుంది. కానీ సార్, ఆల్రెడీ అమ్మాయికి పెళ్ళైపోయింది. నేను ఆ 3 రోజులు ఆ అమ్మాయితోనే ఉన్నాను. అసలు నేను ముంబై రాలేదు సార్. ఈ విషయం దాచడానికి కారణం ఏంటంటే ఇది ఒకవేళ అందరికీ తెలిసిపోతే ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోతుందని. ఒకవేళ నువ్వు సిటీలోనే లేకపోతే మీ ఇంట్లో వాచ్మెన్ విన్నా ఆ గొంతెవరిదై ఉంటుందో నువ్వే చెప్పు. ఆ వాయిస్ ఎవరిదో నాకు తెలియదు సార్. మళ్ళీ అదే కథ. నీ కథలు వినడానికి మేమన్నా చంటి పిల్లలు అనుకున్నావా? తాళం వేసిన నీ ఇంట్లోకి రక్తం అంటే నా కత్తి ఎలా వచ్చింది? నీ ఇంటికి ఇంకెవరి దగ్గర ఉండదు కదా. మరి నీ ఇంటికి వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చినట్టు? అయినా నా ఫ్లాట్ తాళం వేరే. ఒక్క నిమిషం సార్, గుర్తొచ్చింది. నాకు తెలిసి 5 years బ్యాక్. ఏంటి 5 ఏళ్ల క్రితం? ఏంటి సార్? 5 సంవత్సరాల క్రితం నా ఫ్లాట్కి ఒక అబ్బాయికి ఇచ్చాను. అతని పేరు కూడా అరవింద్. అతను కూడా ఇంజనీరే. నాలాగా అతను కూడా గిటార్ ప్లే చేస్తాడు. తను నాతోనే ఉండేవాడు, నా రూమ్మేట్. ఇంకో అరవింద్ అట. ఇప్పుడు అతను ఎక్కడా? సార్, అతను ఇప్పుడు అహ్మదాబాద్లో ఉంటున్నాడు. మరేం పర్లేదు, వాడు పాతాళంలో దక్కున్నా సరే వదిలిపెట్టాం. గతంలో నువ్వు అరవింద్ ఇంట్లో ఉండేవాడివా? అవును సార్, ఉండేవాడిని.
అతని ఇంటి కీ కూడా నీ దగ్గరే ఉండేదటగా. ఉంది సార్. శుక్రవారం రాత్రి అతని ఫ్లాట్కి నువ్వెందుకు వెళ్ళావు? ఏంటి ఏమంటున్నారు? నేనా? అవును, వెళ్ళింది నువ్వే. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? కిందటి శుక్రవారం మా చెల్లెలి పెళ్లి ఏర్పాట్ల కోసమని నేను వేరే ఊరిలేను సార్. ఏంటి, పెళ్లిలో ఉన్నావా? అవును సార్. నా మీద నమ్మకం లేకపోతే ఎవరినైనా అడగండి. అయితే ఈ అమ్మాయి కూడా ఎవరో తెలియదట. లేదు సార్, నాకు తెలీదు. అయినా ఈ మాట నేను మీకు ముందే చెప్పాను. ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే ఆ 3 అరవింద్ ఎవరని. వాడి పేరు ముందు 3 ఏలుంటాయి. ఏంటి సార్ భలే మాట్లాడుతున్నారు? అసలు అరవింద్ అనే 3వ వ్యక్తే లేడు సార్. మరి ఆ అరవింద్ ఆకాశంలో చూడిపడ్డా? ఆ రోజు ఆ అమ్మాయిని కలిసిన వాడు తను కూడా ఇంజనీరే. మీరు చేస్తున్న పనే తను చేస్తుండేవాడు. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, 3 అరవిందులా? సార్ నిజం చెప్తున్నా, నాకేమీ తెలియదు సార్. సర్లే, ఓ విషయం చెప్పు. నీకు బాద్షా అనే వ్యక్తి ఎవరో తెలుసా? బాద్షా? అతని గురించి మీకెలా తెలుసు? అడిగిన చెప్పు. అసలు ఈ బాద్షా ఎవరో చెప్పు. లేదు సార్, అతను అది నా కాలేజ్ టైం నుంచి ఫ్రెండ్. వాడు కేవలం నీకొక్కడికైనా వాడికి కూడా ఫ్రెండ్ అవుతాడా? వాడు నా ఫ్రెండే సార్. అయినా వాడంటే అరవింద్కి అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే సార్, నేను అరవింద్ ఒకే రూమ్లో ఉండేటప్పుడు వాడు తరచుగా మా దగ్గరికి వస్తూ వెళ్తూ ఉండేవాడు సార్. మా దగ్గర డబ్బులు తీసుకుని ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు సార్. రాత్రి పగలు అనకుండా 24 గంటలు టీవీ చూస్తూ వాడికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవాడు. వాడికి ఎప్పుడు బోర్ కొడితే అప్పుడు చెప్పకుండా వెళ్ళిపోయాడు సార్. వాడు తప్పించుకు తిరిగే టైప్ సార్. పెద్ద ప్లే బాయ్ సార్. అందుకే మేమిద్దరం వాడిని బాద్షా అని పిలుస్తుంటాం సార్. బాద్షా అసలు పేరు కాదా? మరి అసలు పేరేంటి? విపుల్ సార్. అవునా? తన దగ్గర నీ ఇంటి తాళం గానీ ఉందా? అదైతే తెలియదు కానీ డూప్లికేట్ కి తయారు చేయించి ఉండొచ్చు. ఇప్పుడు నాకు విషయం క్లియర్ గా అర్థమైంది. ఏ వ్యక్తి అయితే ఈ 2 అరవిందులకు సున్నం పెట్టాడో ఆ వ్యక్తి ఈ అరవింద్ పేర్లను వాడుకొని అమ్మాయిని కూడా ట్రాప్ చేశాడు. లెట్స్ గో. అరే అరే ఎవరు మీరంతా? అడిగింది మిమ్మల్ని. ఎక్కడికి వెళ్తున్నారు? అరే ఎవరు మీరు? చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నారు? అరే అడిగింది మిమ్మల్ని. చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నారు? చెప్పండి సార్. ఎవరు? విపుల్ అంటే నువ్వేనా? బాద్షా నీ పేరేనా? కాదు సార్. నీ ఫ్రెండ్ ఎక్కడ? వాడేమో బయటికి వెళ్ళాడు సార్. బయటికంటే ఎక్కడికి? సైబర్ కేఫ్కి. అక్కడికి ఎందుకు వెళ్ళాడు? సార్ ఇది చూడండి, దీనికోసమే సైబర్ కేఫ్ వెళ్ళినట్టున్నాడు. ఇంటర్నెట్ లో అమ్మాయిలను ట్రాప్ చేసే జాబ్ చేస్తాడన్నమాట ఈ బాద్షా. I love you too, Bacha. ఎవరు మీరు? మొనాలి. మొనాలి? ఏంటిదంతా? ఎవరు నువ్వు? ఐఎమ్ సారీ, నా పేరు కవిత. కవిత? లేక ప్రీచా, లేక మాధురి, లేకపోతే తానియా. ఇంతకీ నువ్వు విపుల్వా, బాద్షావా, లేక అరవింద్? ఎక్కడికి రా పారిపోతున్నావు? నిన్ను తీసుకెళ్ళడానికి బెంచ్ కార్ రావాలా? కవిత నాకు ఇంటర్నెట్ చాటింగ్ లో పరిచయం అయింది. తనకి అరవింద్ అనే పేరుతో నేను పరిచయం అయ్యాను. అంటే నువ్వు అతని పేరు పెట్టుకుని ఈ నాటకాలన్నీ ఆడావన్నమాట.
ఎలాగైనా అతను నిన్ను కలవటానికి వస్తాడు అని కదా. నాకప్పుడే తెలిసింది అరవింద్ 1 వీక్ పని మీద బయటికి వెళ్తున్నాడని. దాన్ని అలసిగా తీసుకొని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అంతేకాక నేను కవితను కూడా అక్కడికి పిలిచాను. ఇప్పటికే చాలా లేట్ అయింది, నేను వెళ్ళా మరి. అరే ఏంటి, ఇప్పుడే కదా నువ్వు వచ్చింది. అరవింద్ ఇప్పటికే 12:30 అయిపోయింది. నీకు తెలుసు కదా నేను పొద్దున్నే అహ్మదాబాద్ వెళ్ళిపోవాలని. లేట్ అయిందంటే ట్రైన్ మిస్ అయిపోతుంది. చూడు డియర్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తేనే కదా. వదిలే ఆ విషయాన్ని. ఏంటి, నేను రాత్రంతా ఇక్కడే ఉండిపోవాలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కమాన్ కవిత, ఇందులో చెప్పేదే అర్థం చేసుకో. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఇట్స్ ఓకే కవిత, ఇదంతా కామన్. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ వస్తుందా చెప్పు. షట్ అప్ యు ఇడియట్. అరవకు. నువ్వు అరిచినంత మాత్రం నేను వదిలిపెడతాననుకుంటున్నావా? ఇవాళ నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. కవిత, ఏంటి కవిత? నీకే చెప్తున్నా, వద్దు, దగ్గర రావద్దు. నా మాట అరవింద్ విను. దగ్గర రావద్దు. ఏయ్, ఎవరా నువ్వు లోపలికి వచ్చావు? సార్, ఇంటర్నెట్ వల్ల ఎంతో మంది అమ్మాయిల జీవితాలు నాశనం అవుతున్నాయి కదా. ముక్కు మొహం తెలియని వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సార్. అక్కడే నేను ఇరుక్కుపోయి నా జీవితంలో ఎప్పుడూ ఇంతే ఫెయిల్ అవుతూ ఉంటాను. జైల్లో పాస్ అవుతావులే, అర్థమైందా? ప్రణీత్, ఇతన్ని తీసుకువెళ్ళి ఆ డాన్స్ మాస్టర్ని తీసుకురా. అతనికి సారీ చెప్పి అతన్ని వదిలేయాలి. లేదు సార్, నేను అతని దగ్గరికి వెళ్ళను. అతని దగ్గరికి వెళ్తే నా చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. అసలు వదలడు సార్. ఎందుకు నువ్వు అంతగా భయపడతావు ప్రణీత్? నీలో దాగి ఉన్న డాన్స్ టాలెంట్ని బయటికి తీద్దాం అనుకున్నాడేమో. డాన్స్ అలా నేర్పుతారా సార్? ఏదైనా కానీ మీరు జోసఫ్ గారికి చెప్పండి, నేనైతే అక్కడికి వెళ్ళను. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.